కిచెన్. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ పెసరపప్పు వడియాలను ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాం. గుమ్మడికాయ ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. అలాగే సమ్మర్లో ఇలా వడియాల్లాగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వీటిని కర్రీలాగా పులుసులాగా పెట్టుకోవచ్చు. అలాగే వీటిని వేయించుకొని పప్పుచారులోకి రసంలోకి కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. వీటికి కావాల్సినవి ముందుగా ఒక బౌల్లోకి టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గ్లాస్తో పెసరపప్పుని ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీ బొబ్బరిపప్పును తీసుకుని దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకొని ఈ రెండింటిని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక జల్లి బుట్టలోకి వేసుకోవాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కను తీసుకొని దీనిపైన ఉండే తొక్కు హార్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కట్ చేయడానికి కత్తిపీట అయితేనే ఈజీగా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిలోని గింజలు తీసేసి ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకుంటేనే వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకొని క్లాత్లోకి ఈ కీచిని వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ని అంతా తీసేసేయాలి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 9 లేదా 10 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండానే వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్సులాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వడకట్టుకున్న పప్పులని వేసి వీటిని కూడా కోర్సులాగా పట్టుకోవాలి. దీన్ని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని ఒక క్లాత్ని తీసుకొని లేదా కవర్నైనా వేసుకోవచ్చు. ఇలా చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. వీటిని ఒక రోజంతా ఎండలో ఎండనివ్వాలి. ఇలా క్లాత్ నుండి ఈజీగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మరుసటి రోజు 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటే కంప్లీట్గా ఎండిపోతాయి. ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు కర్రీ లేదా పులుసులాగా చేసుకోవచ్చు. గుమ్మడికాయతో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పులుసు లేదా కర్రీ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.